హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చేసాను నేతి బెల్లం అరిసెలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఉండే ఈ బెల్లం నేతి అరిసెలు ఇంట్లోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో నేనైతే పక్కా కొలతలతో చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను, చూసేద్దాం పదండి. ఈ అరిసెల కోసం బియ్యం నానబెట్టేసుకున్నానండి. నేనైతే ఇక్కడ 1.5 kg బియ్యం తీసుకున్నాను. ఇది నైట్ అంతా సోక్ చేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసేసి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వాష్ చేసుకుంటే మనకి బియ్యం అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. ఓవరాల్గా మనం 15 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి దీన్ని. సో ఇలా చక్కగా నానబెట్టేసుకున్నాం కదండి. దీన్ని ఇప్పుడు మనం స్ట్రైనర్లో తీసుకుని స్ట్రైన్ చేసేసుకుంటాము. ఒక జల్లెడలోకి తీసుకుని స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఇది మనం క్లాత్ మీద ఆరబెట్టుకుంటామండి. అంటే దానిపైన తడంతా పోయే అంతవరకు, అంతేగాని కంప్లీట్గా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దానిపైన తడి పోయే అంతవరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. సో వీడియోలో చూపించిన విధంగా క్లాత్ పైన ఆ తడి బియ్యం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల త్వరగా దాంట్లో ఉన్న తడి అంతా ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది అనమాట. దీంట్లో ఉన్న తడంతా పోయిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. అంటే బియ్యం పిండి తయారు చేసుకుంటాం అనమాట. సో మీరు ఇంట్లో ఉన్న మిక్సీలో వేసుకున్నా లేకపోతే పిండి మరలో పిండి ఆడించుకున్నా పర్లేదు. పిండి మరలో పట్టించుకుంటే అరిసెలు చాలా బాగుంటాయి. సో ఈలోపు నేను ఇక్కడ కేజీ బెల్లం తీసుకుంటున్నానండి. 1.5 kg బియ్యానికి కేజీ బెల్లం అయితే పడుతుంది. ఇది పర్ఫెక్ట్ క్వాంటిటీ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు పాకం కట్టేసుకోవాలి. దానికోసం దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చితగొట్టుకున్నానండి. ఆ ముక్కలు దాంట్లో వేసేసి దీంట్లో మనం వాటర్ పోసుకోవాలన్నమాట పాకం కోసం. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. కేజీ బెల్లానికి 1/2 లీటర్ వాటర్, అలాగే కేజీన్నర బియ్యం. సో ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా మనకి పాకంలాగా అయిపోతుంది అనమాట, ఈ బెల్లం వాటర్ కలిసి. చూసారా, ఇలాగా మనం మరిగించుకోవాలి. సో మనకి ఇది మరీ గట్టి పాకం రావాల్సిన అవసరం లేదండి, మరీ సన్నని పాకం కాదు, మీడియంగా ఉండాలన్నమాట పాకం. ఆ రకంగా వచ్చే వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలి ఇది. సో ఇది నేను సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ నువ్వులు వేసుకుంటున్నానండి. అరిసెల్లో ఎప్పుడైనా కూడా నువ్వులు వేసుకుంటే అవి మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. సో నువ్వులు కూడా వేసేసుకున్నాను కదా, ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఈ బెల్లం పాకం అనేది ఇంకొంచెం చిక్కబడాలన్నమాట అండి. ఇప్పుడు హైలో పెట్టుకొని నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఈ పాకం మరుగుతుండగానే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఈలోపు మనం ఆడించుకున్న బియ్యం ఉంది కదండి, తడి బియ్యాన్ని మనం ఇట్లా జల్లెడలో వేసుకుని జల్లెడ పట్టించుకోవాలి. సో అలా పట్టించుకుంటేనే మన అరిసెలు అనేవి చాలా మెత్తగా బాగా వస్తాయి. సో డైరెక్ట్గా పిండి మర నుంచి తెచ్చేసినవి మనము బెల్లం పాకంలో వేయకుండా ఇట్లా చేసుకోవడం వల్ల మధ్యలో ఏదైనా నూక కానీ ఏదైనా ఉంటే మనకి ఇట్లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఓన్లీ మెత్తగా ఉన్న పిండి మాత్రమే మనకి మిగులుతుంది. సో ఇలాగైతే నేను మొత్తం కేజీన్నర బియ్యాన్ని ఆడించేసుకున్నానండి. ఆడించేసుకున్న తర్వాత ఇట్లా మనం జల్లెడ పెట్టిన తర్వాత ఇట్లా చేత్తో ఒత్తుకోవాలన్నమాట. అప్పుడే దాంట్లో ఉన్న తడంతా ఆరిపోకుండా ఉంటుంది. అప్పుడే మన అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో ఇప్పుడైతే మనం పాకం ఏ రకంగా వచ్చిందో చూసేద్దాము. చూసారా, చక్కగా మరిగిపోతుంది. మన పాకం కూడా తయారైపోయింది. దీన్ని టెస్ట్ చేసుకోవడానికి మనం కొంచెం వాటర్లో ఈ బెల్లం పాకం అయితే వేసుకుంటున్నాను. నేను చూపించిన కన్సిస్టెన్సీలో రావాలండి, అప్పుడే మనకి ఈ పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ అరిసెలు కూడా చాలా చక్కగా కుదురుతాయి. చూసారా, మరీ గట్టిగా అవ్వలేదు, జస్ట్ ఉండ అవుతుంది అనమాట. ఈ జెల్లీ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి, మరి ఉండలాగా రాకూడదు, అలాగే మరి సన్న పాకం కాదు, మనకి జెల్లీ ఫామ్ అవుతుంది కదా అలా రావాలన్నమాట. సో ఇప్పుడైతే నేను అది స్టవ్ ఆఫ్ చేసేసుకుని
ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకుని దాంట్లో బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటున్నానండి. సో మొత్తం ఒకేసారి వేసేస్తే లమ్స్ ఫామ్ అయిపోతాయి కదా, అలా కాకుండా 2 ప్లేట్స్ తీసుకుంటున్నాను, మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా చేస్తే మనకి ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా చాలా చక్కగా అవుతుంది. సో ఇలాగా మొత్తం పిండినంతా వేసేసుకొని చక్కగా ముద్దలాగా చేసుకోవాలండి. మన చపాతీ పిండిలాగా కాదు, కొంచెం జారుగానే ఉండాలి, మరీ జారుగా కాదు, మీడియంగా ఉండాలి. చూసారా, ఇట్లా గరిటె మీద వేస్తుంటే గరిటె నుంచి కింద పడేలాగా ఉండాలి. సో ఇలాగా మనం చేసుకున్నప్పుడు చేతితోటే ఉండ ఫామ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అరిసెలకు అనేది. సో ఇప్పుడు నేను దీంట్లో నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. సో నెయ్యి వేయడం వల్ల ఈ బెల్లం నేతి అరిసెలకు మరింత టేస్ట్ వస్తుంది. సో మనం ఎక్కడ షుగర్ అనేది యూస్ చేయలేదండి, ఓన్లీ బెల్లం, నెయ్యి, బియ్యం పిండి, మనం కొంచెం టేస్ట్ కోసం నువ్వులు యాడ్ చేసాం అంతే. సో చూసారా, నెయ్యి వేయడం వల్ల కూడా షైనింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఉండ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం బియ్యం అనేది జల్లించాం కదండి, సో అందుకని మనకి ఇంత మెత్తగా వచ్చిందనమాట, మధ్యలో నూకది ఏమీ తగలకుండా. సో చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది. మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది చూసేద్దాం. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం అరిసెల కోసం ఒక గ్లాస్లో నూనె తీసుకున్నాను. అలాగే మనం ముందుగా కలుపుకున్న అరిసెల పిండి ఉంది కదండి, అరిసెల పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట. మనకి ఈ ఆయిల్ అనేది ఇంకొంచెం హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఉండేలాగా చేసుకుని అదొక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా చక్కగా ఒత్తుకోవాలండి. మరీ పల్చగా చేసుకుంటే మీకు క్రిస్పీగా వచ్చేస్తాయి. మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా చేసుకుంటే మనకి సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. సో ఇలా ఆయిల్లో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఈ అరిసెలను తీసేసుకుని మనకి అరిసెల బల్ల ఉంటుంది కదండి, సో దాంట్లో ఫ్రై చేసిన వెంటనే ఇట్లా పెట్టేసేసుకొని పైనుంచి ఇట్లా గట్టిగా ఒత్తేసుకుంటే ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోతుందండి. చూసారా, ఆయిల్ అనేది కిందకు వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి అరిసెలు కూడా చక్కగా ప్రిపేర్ అయిపోతాయి. సో చూసారా ఎంత షైనీగా కలర్ఫుల్గా ఉన్నాయో. సో అలాగే ఇంకొకటి కూడా నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఫ్రై చేసిన వెంటనే అరిసెల బల్ల మీద వేసుకోవాలి, వెంటనే ప్రెస్ చేసేసుకోవాలి. సో ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, అరిసెలు కూడా ప్రిపేర్ అయిపోతాయి. సో చూసారా, చాలా బాగా వచ్చినాయి. సో అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. నేతి బెల్లం అరిసెలు రెడీ అయిపోయాయి. మరి ఈ రెసిపీను మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు, ఫ్రెండ్స్కు టేస్ట్ చూపించడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సంక్రాంతి పండగకు ఇవి చక్కగా మీరే ఇంట్లో మీ స్వయంగా చేసుకోండి, సూపర్గా ఉంటాయి. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.